ఎందుకని? వేదము ఈశ్వరుడి యొక్క ఊపిరి, అది ఈశ్వర ప్రోక్తము, అపౌరుషేయము. శృతి, వేదము ఒక్కటే ధర్మము గురించి మాట్లాడడానికి అధికారమును పొంది ఉంటుంది. వేదము చదువుకోలేదండి అంటే స్మృతి గ్రంథములు, వేదములలో ఉన్నటువంటి విషయములనే తీసి ఋషులు క్రోడీకరించి అందించారు. అత్రి మహర్షి అందిస్తే అత్రి పేరు మీద వచ్చినటువంటి స్మృతి గ్రంథం, గౌతముడు అందిస్తే గౌతముడి పేరు మీద వచ్చిన స్మృతి గ్రంథం, యాజ్ఞవల్క్యుడు అందిస్తే యాజ్ఞవల్క్యుడి పేరు మీద వచ్చిన స్మృతి గ్రంథం. శృతి, స్మృతి, పురాణము. పురాణం ఎందుకు వింటారు అంటే పురాణమునందు ఏ పాపపుణ్యముల చేత జీవుడు ఎట్లా ఉద్ధరణ పతనమును పొందుతాడో తెలియచేస్తారు. అందుకని ఎట్లా ఉండాలి, ధర్మం ఎట్లా ఉంటుంది అన్నది తెలుసుకోవడానికి పురాణం ప్రమాణం. నాకు వేదము తెలియదు, స్మృతి తెలియదు, పురాణము తెలియదు అంటే శిష్టాచారము ప్రమాణము.